చేసుకుంటాడంటే క్లయింట్‌కి మనం వాడిచ్చిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ముందు పెట్టుకొని, ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఉన్నట్టే అప్లికేషన్ ఉందా లేదా చెక్ చేసుకుంటాడు. దీన్నేమంటారు? యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇట్ ఈస్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఇన్వాల్వ్డ్ విత్ ద క్లయింట్. యాక్సెప్టెన్స్ టెస్టింగ్‌లో క్లయింట్ ఇన్వాల్వ్ అవుతాడు. సిస్టమ్ టెస్టింగ్ ఓన్లీ మనమే చేస్తాం. టెస్ట్ ఇంజినీర్సే. యూనిట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ విల్ బి performed by development team along with the test engineers. Okay, unit, integration, system, acceptance. ఇది మనం టెస్టింగ్ చేసే లెవెల్స్. ఫస్ట్ యూనిట్ టెస్టింగ్ చేస్తారు, డెవలపర్సే చేసుకుంటారు. ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో మనం ఇన్వాల్వ్ అవుతాం వాళ్ళతో పాటు, వాళ్ళ సిస్టమ్ ముందు. సిస్టమ్ టెస్టింగ్లో అప్లికేషన్ మొత్తాన్ని మన టెస్ట్ ఎన్విరాన్మెంట్లో మనం టెస్ట్ చేస్తాము. యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఏంటంటే క్లయింట్‌కి ఒక సెపరేట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్‌లో క్లయింట్ దీన్ని చెక్ చేసుకుంటాడు అప్లికేషన్. దాన్ని ఏమంటారు? యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. ఎనీ అంబిగ్విటీ లెట్ మీ నో వీటిల్లో. Krishna and remaining people. Any ambiguity? Okay. Satish, మీకు అర్థమవుతుందండి? యు ఆర్ ఏ న్యూ కమర్, రైట్? ఆర్ యూ గెట్టింగ్ దిస్? Satish, can you hear me? Okay. Then I will explain the remaining testings. The next one is security testing. It is also performed by the test engineers. Here you have to test the security of the application, means in terms of logins, in terms of login credentials, in terms of data leakage. అప్లికేషన్లో మీరు ఎంటర్ చేసిన డేటా, కాన్ఫిడెన్షియల్ డేటా వేరే వాళ్ళకి డిస్ప్లే అవుతుందా లేదా. సపోజ్ ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది కస్టమర్ మాడ్యూల్. ఇట్ ఈస్ అ కస్టమర్ మాడ్యూల్. ఇక్కడ కస్టమర్ ఏం చేసుకుంటాడు? అప్లికేషన్ హోమ్ స్క్రీన్ చేస్తాడు, టేబుల్ బుకింగ్ రిక్వెస్ట్ ఇవన్నీ చేస్తాడు. ఇక్కడ కస్టమర్ ఏమి మాడిఫై చేయలేడు. బట్ ఇది అడ్మిన్ మాడ్యూల్. దిస్ ఈస్ అడ్మిన్ మాడ్యూల్. ఇక్కడ అడ్మిన్ కెన్ క్రియేట్ ద పేజెస్, అడ్మిన్ కెన్ ఎడిట్ ద పేజెస్, బట్ హియర్ కస్టమర్ ఓన్లీ కెన్ వ్యూ ద స్క్రీన్స్ అండ్ హీ కెన్ రిక్వెస్ట్ ఫర్ ఏ టేబుల్. అడ్మిన్ చేసే పనులు కస్టమర్కి వచ్చాయనుకోండి, అడ్మిన్కి ఉండాల్సిన ప్రివిలేజెస్ కస్టమర్కి వచ్చాయనుకోండి, ఇక్కడ కస్టమర్ ఇంటర్ఫేస్లో కస్టమర్కి ఏదైతే స్క్రీన్ డిస్ప్లే అవ్వాలో ఆ స్క్రీన్లో ఇవన్నీ వచ్చాయనుకోండి, కస్టమర్ ఏం చేస్తాడు? వీటన్నింటినీ ఎడిట్ చేసి మాడిఫై చేసేసుకుంటాడు. ఇలా కాకుండా డేటా అనేది లీకేజ్ కాకుండా ప్రివిలేజెస్, ఎవరికి ఉండాల్సిన ప్రివిలేజెస్ వాళ్ళకుంటే ఉన్నాయా లేదా చెక్ చేసే ప్రాసెస్. అంటే మన డేటాని పక్కన కూడా చూస్తున్నాడా లేదా, అంటే మన కాన్ఫిడెన్షియల్ డేటా వెబ్సైట్లో ఏదైతే కొంచెం డేటా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవన్నీ కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. ఈ కాన్ఫిడెన్షియల్ డేటా ఎవరికైనా లీక్ అవుతుందా, లేకపోతే ఇక్కడ అప్లికేషన్లో ఏదైనా సెక్యూరిటీ ఫైర్ వాల్స్ అనేవి దాటి ఏదైనా రిక్వెస్ట్ మన దగ్గరకు వస్తున్నాయా చెక్ చేసే ప్రాసెస్ని ఏమంటారంటే సెక్యూరిటీ టెస్టింగ్ అంటారు. డోంట్ వరీ అబౌట్ ద సెక్యూరిటీ టెస్టింగ్. దీనికి సపరేట్ టీం ఉంటుంది. ఈ సెక్యూరిటీ టెస్టింగ్కే సపరేట్ టీం ఉంటుంది. ఎక్కువ ప్యాకేజెస్ పెట్టుకొని ఈ నాన్ ఫంక్షనాలిటీ టెస్టింగ్కి ఏం చేశారంటే టీంని రిక్రూట్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఐ ఆల్రెడీ సెడ్ దట్ నాన్ ఫంక్షనాలిటీ టెస్టింగ్లో మెయిన్ చూసేది ఏంటంటే ఎంత ఫాస్ట్గా అప్లికేషన్ లోడ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా పేజెస్ లోడ్ అవుతున్నాయి, ఎంత ఫాస్ట్గా యూజర్కి రెస్పాన్స్ వస్తుంది. సపోజ్ మీరు ఏదైనా ఒక రిక్వెస్ట్ పెట్టారనుకోండి ఈ అప్లికేషన్లో యాజ్ ఏ యూజర్, సపోజ్ మీరు బుకే టేబుల్ అని ఉంది. బుకే టేబుల్ అనేది ఒక ఫీచర్ ఇక్కడ ఉండేది. ఇక్కడ మీరు మీ నేమ్ ఎంటర్ చేశారు, నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు అనుకుందాం.
So you entered your mobile number and సంథింగ్ మీరు రిక్వెస్ట్ ఇచ్చారు. సెండ్ అని క్లిక్ చేసిన తర్వాత ఒక ఈమెయిల్ అనేది అడ్మిన్కి వెళ్ళాలి. ఈ ఈమెయిల్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అని చెక్ చేసే ప్రాసెస్నే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటారు. ఈమెయిల్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అని చెక్ చేసే ప్రాసెస్నే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటారు. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఈమెయిల్ లేకపోయినా సరే అడ్మిన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అడ్మిన్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఈ నోటిఫికేషన్ ఇమీడియట్గా వచ్చింది చూడండి, సంథింగ్ 1 person రిక్వెస్టెడ్ ఫర్ ఏ టేబుల్ బుకింగ్కి 1 person రిక్వెస్ట్ చేశారని ఇమీడియట్గా ఒక నోటిఫికేషన్ అయితే ఎవరికి రావాలి? అడ్మిన్కి రావాలి. దీన్ని చెక్ చేస్తే ఎంత ఫాస్ట్గా వస్తుందని చెక్ చేస్తే దీన్ని ఏమంటారంటే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటారు. సపోజ్ వీళ్ళు కన్ఫర్మ్ చేశారు, బుకింగ్ని కన్ఫర్మ్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా ఎవరికి రావాలి ఈమెయిల్? కస్టమర్ ఎవరైతే ఉన్నాడో ఆ కస్టమర్కి ఒక ఈమెయిల్ రావాలి. ఇక్కడ కస్టమర్కి ఈమెయిల్ వచ్చి ఉంటుంది చూడండి. ఈ కమ్యూనికేషన్ అనేది ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది, అప్లికేషన్ అనేది ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది అని చెక్ చేసే ప్రాసెస్ని ఏమంటారంటే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటారు. ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది అంటే దీన్ని డిఫరెంట్ లెవెల్స్లో చెక్ చేస్తారు. అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఎలా చెక్ చేస్తారంటే ఎట్ ఏ టైం 1000 నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి అప్లికేషన్ యూఆర్ఎల్ని ఓపెన్ చేయడం, టేబుల్ బుకింగ్ రిక్వెస్ట్ పెట్టడం. ఎట్ ఏ టైం మల్టిపుల్ టైమ్స్, ఒక బ్రౌజర్ నుంచే మల్టిపుల్ టైమ్స్ టేబుల్ బుకింగ్స్ పెట్టడం, ఒక సిస్టమ్ నుంచే మల్టిపుల్ టైమ్స్ టేబుల్ బుకింగ్ పెట్టడం. అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి లాగిన్ అయ్యి ఒకటే యాక్టివిటీ చేస్తూ ఆ యాక్టివిటీ చేసేటప్పుడు అప్లికేషన్ అనేది ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది చెక్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ యూజబిలిటీ టెస్టింగ్. సో యూజబిలిటీ మీన్స్ ఇట్ ఈస్ ద నార్మల్ టెస్టింగ్. ఈ టెస్టింగ్ అనేది ఎందుకు చేస్తారంటే సపోజ్ నేను ఒక అప్లికేషన్ని డెవలప్ చేశాను, మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాను. ఐఎమ్ రిలీజింగ్ దిస్ అప్లికేషన్ టు మార్కెట్. ఈ అప్లికేషన్ నేను మార్కెట్లో రిలీజ్ చేసేటప్పుడు ఎవరైనా లేమ్యాన్ అయినా సరే, ఈవెన్ లేమ్యాన్, ఇఫ్ హీ డోంట్ నో అబౌట్ ద సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్, ఎవరైనా ఈ అప్లికేషన్ దగ్గరకు వస్తే జస్ట్ వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలిస్తే చాలు, వాళ్ళు ఈ అప్లికేషన్ యూజ్ చేసుకునేలా ఉండాలి. అంటే వాళ్ళ మెయిన్ ఏంటి? టేబుల్ బుకింగ్స్ అయితే టేబుల్ బుక్ చేసుకునేలా ఉండాలి. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ వాళ్ళు ఏదైనా ఆప్షన్స్ చూస్తే, సర్వీసెస్ కానీ లేకపోతే లొకేషన్ కానీ చూస్తే ఈ లొకేషన్ వాళ్ళకి ఈజీగా డిస్ప్లే అయ్యేలా ఉండాలి. అంటే అప్లికేషన్ ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకునేలా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అండర్స్టాండ్ అవ్వాలి. అండర్స్టాండ్ అయితే అప్లికేషన్ యూజ్ చేసుకుంటారు ఈజీగా. దాన్ని చెక్ చేస్తే ఎవ్రీబడికి ఈ అప్లికేషన్ యూజ్ అవుతుందా లేదా, ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ని యూజ్ చేసుకోగలుగుతున్నారా లేదా, ఈ పర్స్పెక్టివ్లో అప్లికేషన్ టెస్ట్ చేస్తే దీన్ని ఏమంటారంటే యూజబిలిటీ టెస్టింగ్ అంటారు. యూజబిలిటీ టెస్టింగ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ కంపాటబిలిటీ టెస్టింగ్. కంపాటబిలిటీ టెస్టింగ్ అనేది మీరు సెలీనియం యూజ్ చేసి కూడా చేయొచ్చు. మీన్స్ కంపాటబిలిటీ టెస్టింగ్ అంటే ఏంటంటే ఒక అప్లికేషన్ మీకు నార్మల్గా నేను క్రోమ్లో లాగిన్ అవి మీకు క్లాస్ చెప్తున్నాను. ఇదే అప్లికేషన్ని నేను మోజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో ఓపెన్ చేయొచ్చు. ఇదే అప్లికేషన్ని నేను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేయొచ్చు. ఇదే అప్లికేషన్ని ఒపేరా బ్రౌజర్లో ఓపెన్ చేయొచ్చు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రౌజర్స్లో ఈ అప్లికేషన్ ఓపెన్ అవుతుందా లేదా, ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రౌజర్స్లో ఈ అప్లికేషన్ని ప్రతి ఒక్క యూజర్ యూజ్ చేసుకోగలుగుతున్నాడా లేదా. ఎట్ ది సేమ్ టైం డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రౌజర్స్ అండ్ ఎట్ ది సేమ్ టైం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. విండోస్, లైనెక్స్, యాపిల్ తీసుకుంటే ఐఓఎస్ ఉంటాయి, ఆండ్రాయిడ్. ఇటువంటి ఓఎస్లో ఎవ్రీ ఓఎస్లో ఈ అప్లికేషన్ ఎలా యూజ్ అవుతుంది, ప్రతి ఓఎస్లో ఈ అప్లికేషన్ ఎవ్రీ బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు యూజర్కి గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందా లేదా చెక్ చేసే ప్రాసెస్ని ఏమంటారంటే కంపాటబిలిటీ టెస్టింగ్ అంటారు. కంపాటబిలిటీ టెస్టింగ్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్, మెయిన్ టైప్స్. ఫంక్షనాలిటీ టెస్టింగ్, నాన్ ఫంక్షనాలిటీ టెస్టింగ్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ కాంపోనెంట్ని చెక్ చేయడం, ఇంటిగ్రేషన్ టెస్టింగ్
మల్టిపుల్ కాంపోనెంట్స్ కలిపి కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేయడం. సిస్టమ్ టెస్టింగ్ హోల్ అప్లికేషన్‌ని టెస్ట్ చేయడం. నెక్స్ట్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఇది అప్లికేషన్ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ క్లయింటే టెస్ట్ చేసుకుంటాడు. క్లయింట్ ఎక్స్‌పెక్ట్ చేసినట్టు వచ్చిందా లేదని తను చెక్ చేసుకుంటాడు. నెక్స్ట్ సెక్యూరిటీ టెస్టింగ్ ఎక్కడైనా డేటా లీకేజ్ ఉందా లేకపోతే ఎక్కడైనా ప్రివిలేజెస్ అడ్మిన్‌కి ఉండాల్సిన ప్రివిలేజెస్ కస్టమర్‌కి వచ్చాయా లేదా చెక్ చేస్తాం. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ how fast the system is reacting whenever high load is applied on the system or application. Usability testing, the system is useful for each and everyone or not. You are going to test. Next one is compatibility testing, means the system is or the application is operatable on each and every operating system and each and every browser. ఇవి మెయిన్ టైప్స్ యూనిట్ ఇంటిగ్రేషన్, సిస్టమ్ టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఫంక్షనాలిటీలో. నాన్ ఫంక్షనాలిటీలో సెక్యూరిటీ, పర్ఫార్మెన్స్, యూజబిలిటీ అండ్ కంపాటబిలిటీ. వీటిల్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఒకేసారి చెప్తే ఇట్ ఈస్ నాట్ గుడ్. ఐఎమ్ స్టాపింగ్ దిస్ సెషన్ ఫర్ నౌ. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్. No, sir. Okay. Satish, can you hear me? Okay. Behind the productions, ఈ email ID ఎవరిదండి? Name? Sir, Naresh, sir. Naresh, okay. So tomorrow onwards, I will take the backup sessions for you, okay? Okay, sir. Complete backup sessions. We'll session అయిపోయిన Sir, తర్వాత tomorrow offline, sir. No, not offline, online only, okay? Okay. Yeah, okay, sir. Online, okay. I will take the backup sessions. Satish, for you also. సార్ క్లాస్ టైమింగ్ చెప్పండి సార్. ఆఫ్లైన్ మీకు సాటర్డే సండే కన్ఫర్మ్ గా ఉంటుంది. ఈ మిడిల్ ఆఫ్ ద వీక్ లో బేస్డ్ ఆన్ మై అవైలబిలిటీ ఆఫ్లైన్ నేను ప్లాన్ చేస్తాను. ఓకే, ఈవినింగ్ ఎవ్రీడే 7 కి అయితే యూ విల్ హ్యావ్ ఆన్లైన్ సెషన్. సార్ రెగ్యులర్ గా ఆఫ్లైన్ ఉండవు సార్? రెగ్యులర్ గా ఉండదండి. రెగ్యులర్ గా ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మీ. నాకు ఆఫీస్ టైమింగ్స్ ఒక్కోసారి నేను త్వరగా వచ్చానంటే నేను ఆఫ్లైన్ తీసుకోగలుగుతాను. నాకు లేట్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మీ. అందుకే నేను మీకు ముందే కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను. టెస్టింగ్ లో ఏంటంటే మనం యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్ అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాతే మనం టెస్ట్ చేయాలి. ఒక్కోసారి నాకు ఎలా వస్తుందంటే మొత్తం అయిపోయి లాగౌట్ అయ్యే టైంలో బిల్డ్ రిలీజ్ చేస్తారు. ఆ టైంలో నేను ఎక్స్ట్రా టైం కూర్చోవాల్సి వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. డెవలపర్స్ కి అయితే అది అప్లికబుల్ కాదు. ఎందుకు అప్లికబుల్ కాదంటే ఎవ్రీ టీమ్ వాళ్ళకి టాస్క్ ఇస్తారు, వాళ్ళు ఒక సర్టెన్ టైం ఇస్తారు. బట్ మన రోల్ ఎలా ఉంటుందంటే ఈ అప్లికేషన్ వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం టెస్ట్ చేసి క్లయింట్ కి త్వరగా ఇవ్వాలి అనుకోండి. వీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మనం ఏంటంటే ఎక్కువ టైం ఉండాలి, స్పెండ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే నాకు లాస్ట్ 2 weeks నుంచి ఐ థింక్ వీళ్ళకి తెలుసు అనుకుంటారు. కృష్ణ మీకు ప్రీవియస్